ఆర్థిక కరెంట్ అఫైర్స్ 1. ప్రపంచ బ్యాంక్ FY25 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.6%కి సవరించింది. ఇది మితమైన ఇంకా స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. ఊహించిన మందగమనం ఉన్నప్పటికీ, భారతదేశంలో బలమైన ఆర్థిక కార్యకలాపాలు దక్షిణాసియాలో వృద్ధిని పెంచుతాయని, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అధిగమించగలదని భావిస్తున్నారు. 2. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) ప్రకటన సందర్భంగా, గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మితమైన ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 2024 నుండి 25 FY25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన CPI ద్రవ్యోల్బణం త్రైమాసికాల్లో హెచ్చుతగ్గులతో 4.5% వద్ద ఉంది. 3. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి FY25 భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి అంచనా 6.7% నుండి 7%కి పెంచింది. ఈ వృద్ధి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో బలమైన పెట్టుబడితో పాటు వినియోగదారుల డిమాండ్ మెరుగుదల ద్వారా నడపబడుతుంది. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి ADB భారతదేశ వృద్ధిని 7.2%గా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరంలో 7.6% అంచనా వేసిన జీడీపీ విస్తరణ కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ బలమైన పెట్టుబడి ప్రధాన డ్రైవర్. 4. FY24లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియంలో 12.78% గణనీయమైన వృద్ధిని సాధించి $2.89 ట్రిలియన్లకు చేరుకుంది. అయితే, ఆరోగ్యం, మోటారు మరియు పంట బీమా విభాగాల్లో మందగమనం కారణంగా ఈ వృద్ధి $3 ట్రిలియన్ మార్కుకు తగ్గింది. సాధారణ బీమా సంస్థలు సంవత్సరానికి 14.24% వృద్ధిని నమోదు చేశాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థలు 8.99% మరియు ప్రైవేట్ రంగ కౌంటర్ పార్ట్లు 17.53% వద్ద ఉన్నాయి. 5. మూడీస్ అనలిటిక్స్ 2024లో భారతదేశ ఆర్థిక వృద్ధిలో స్వల్ప పెరుగుదలను అంచనా వేసింది. ఇది 6.1% విస్తరణను అంచనా వేసింది. ఇది మార్చిలో ముందుగా అంచనా వేసిన 6% కంటే కొంచెం ఎక్కువ వృద్ధి ఉన్నప్పటికీ, ఇది 2023లో నమోదైన 7.7% కంటే తక్కువగానే ఉంది. భారతదేశం యొక్క ఇటీవలి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడానికి స్పష్టమైన ఆధారాలు లేకుండా 5% చుట్టూ తిరుగుతున్నందున ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలను నివేదిక హైలైట్ చేసింది. 6. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 10 నెలల కనిష్ట స్థాయి 4.85%కి పడిపోయింది. ఇది ఆర్బీఐ యొక్క టాలరెన్స్ బ్యాండ్ 2 నుండి 6%కి అనుగుణంగా ఉంది. ఇంతలో, పారిశ్రామిక ఉత్పత్తి (IIP) గణనీయమైన పెరుగుదలను చూసింది. ఫిబ్రవరిలో 5.7% వద్ద 4 నెలల గరిష్ట స్థాయిని తాకింది. 7. సెబీ క్రిసిల్ ESG రేటింగ్లు మరియు అనలిటిక్స్కు ESG రేటింగ్ల యొక్క కేటగిరీ 1 ప్రొవైడర్గా అనుమతిని మంజూరు చేసింది. ఇది భారతదేశంలో పర్యావరణ, సామాజిక మరియు పాలన (ESG) మదింపుల రంగంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఈ అక్రిడిటేషన్ ఆర్థిక మార్కెట్లలో స్వతంత్ర ESG రేటింగ్ల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రత్యేకించి స్థిరమైన అభ్యాసాల వైపు జారీ చేసేవారికి మరియు పెట్టుబడిదారులకు నిర్ణయం తీసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తుంది. 8. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ
NIPFP 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి 7.1%గా ఉంటుందని అంచనా వేసింది. అధిక ఫ్రీక్వెన్సీ మోడళ్లను ఉపయోగించడం ద్వారా NIPFP ప్రభుత్వం యొక్క ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. పన్ను తేలిక మరియు ఆదాయ వ్యయాల కుదింపును నొక్కి చెబుతుంది. 9. డెలాయిట్ ఇండియా తన జీడీపీ వృద్ధి అంచనాలను FY24 మరియు FY25 కోసం సవరించింది. అంచనాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. కన్సల్టెన్సీ FY24 కోసం 7.6 నుండి 7.8% బలమైన జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా 6.9 నుండి 7.2%. FY25 కోసం ఎదురుచూస్తుంటే పెరుగుతున్న వినియోగ వ్యయాలకు ఆజ్యం పోసిన బలమైన ఆర్థిక కార్యకలాపాల వల్ల జీడీపీ 6.6% వరకు పెరుగుతుందని డెలాయిట్ అంచనా వేసింది.